నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపల్ పరిధిలోని దూలపల్లి కాలనీ పోచమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు భాగంగా దూలపల్లి గ్రామం గంగస్థాన్లో నివసిస్తున్న కృష్ణ వరలక్ష్మి దంపతులు దుర్గామాతను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ఉన్న భవానీలకు అల్పాహారం సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కృష్ణ వరలక్ష్మి దంపతులకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకు దుర్గామాత తోడుగా ఉండి వారిని చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవానీ మాతలు, మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి గంధము, పసుపు, కుంకుమ వేయండి. గంధద్వారా నిత్యపుష్టాంతరేణి ఈశ్వరీ లలితాదేవ్యై నమః. గంధం పరికల్పయామి. చంపక పాటలబ్ధే కరవీర రసాల పుష్పై అక్షంతలు ఉన్నాయి కదా. ఓం లలితాదలాయ నమః. కుక్షం పూజయామి. ఓం శివాయ నమః. హృదయం పూజయామి. ఓం మాహేశ్వరీ నమః. మీరు కొద్దిగా అమ్మవారికి ప్రోక్షణ జలంతో ప్రోక్షణ చేయండి. పాదయో పాద్యం 3 సార్లు ప్రోక్షణ చేయండి. పాదయో పాద్యం పాద్యం నోత్పయామి. హస్తే బ్రహ్మదత్తాది కాప్యవేనాభిమంత్రిత మృత్తికే దేహి సర్వం ప్రతిష్ఠితో మృత్తికే ప్రతిష్ఠితే సర్వం. మొదలుకొని నవమి వరకు అమ్మవారు పూర్వకాలంలో అనే రాష్ట్రంలోనూ మధ్యకాలానికి అమ్మవారు ఇతర రూపం 9 రూపాలు ఏకంలో మహిషాసురుని వచ్చి దసరా ఉత్సవాలు నేర్కొని విజయవంతంగా భక్తులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారు ఆ భక్తులను రక్షించి భక్తులను రక్షించబడింది.